పెద్దపల్లి జిల్లా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు అంగన్వాడీ సిబ్బంది న్యాయ పోరాటానికి దిగారు. జీవో ప్రకారం అర్హులకు ప్రమోషన్ కల్పించాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా చేపట్టారు. ఇక అల్లూరు సెక్టార్లో ప్రమోషన్పై వెళ్లిన టీచర్ స్థానంలో జగదీశ్వర్కి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వేరే సెక్టార్ హెల్పర్కు ప్రమోషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి హెల్పర్ జగదీశ్వరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా నిరవధిక పోరాటాలు చేస్తామని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు హెచ్చరించారు. ఇది రామగుండం ప్రాజెక్టులో నిన్నటి నుండి చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే గత నెల రోజుల క్రితం భాగ్యలక్ష్మి అనే అల్లూరు సెక్టార్ సంబంధించిన టీచర్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్లో హెల్పర్కు టీచర్ పోస్ట్ ఇవ్వాలి. అయితే జీవో ప్రకారం ఏమన్నారంటే ఇంటర్ ఉండాలి, తర్వాత వయసు 45 years బిలో ఉండాలి అని అన్నారు. అన్నప్పుడు సరే మేడం 10th అన్నారు కదా, ఒకసారి అయితే జగదీశ్వర్ది పెడదాం సర్టిఫికెట్లు చూడండి అని చెప్పి తనతోటి పెట్టియడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇవి పక్కకు పెట్టి పక్క సెంటర్ ఆమెది సఫియాకు ఫోన్ చేసి నీ సర్టిఫికెట్లన్నీ తీసుకురా అమ్మ అని చెప్పి తనది పెట్టడం జరిగింది. అయితే జీవో ప్రకారం 45 సంవత్సరాల లోపు ఉంటేనే ఇవ్వాలన్నారు, కరెక్టే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ స్థానికత కూడా అంటే ఆ ఏరియా పరిధిలోనే నివాసం ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ఉన్నది, అది కూడా జీవోలో ఉన్నది. ఉన్నా కూడా తను మార్కండేయ కాలనీ నివాసం అయిన ఆమెను ఇక్కడ నివాసం ఉన్నట్టు సర్టిఫికేట్ సృష్టించి అంటే అంగన్వాడీ కేంద్రం పక్కకు ఒక నెంబర్ వేసి ఆ నెంబర్ మీద స్థానికత తెప్పించి పెట్టియడం జరిగింది. జగదీశ్వరి, మాది విఠల్ నగర్ 4-2, మా కోడ్ వచ్చేసి 113. ఆ సెంటర్లో మా టీచర్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అది ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం 10th తోనైతే నాకే టీచర్గా ప్రమోట్ చేయాలి. కానీ మేడం వాళ్ళు వేరే హెల్పర్ను పిలుచుకోవడం, మాట్లాడుకోవడం అది జరిగి నన్ను పక్కకు పెట్టేసి ఆ హెల్పర్కు టీచర్గా ప్రమోట్ చేయడం జరిగింది. నేను ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి నేను కలెక్టరేట్ వరకు 2-3 సార్లు వెళ్ళిన, అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేడం వాళ్ళకి ఎవరు కూడా పట్టించుకోకపోయేసరికి నేను మళ్ళా ఈ అక్క వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఇట్లా జరుగుతుందని అసలు ఎవరికి తెలియలే, లోపల వీళ్ళు ఎవరికి తెలియలే జరిగేది. మళ్ళీ వీళ్ళకి చెప్పుకునేసరికి ఎట్లా ఇది మరి తప్పుడు నివాసం పెట్టింది అనేసరికి ఇది తప్పు కదా అని చెప్పి మేమందరం ఇట్లా మేడం దగ్గరకు వచ్చి నిన్న కలవడం జరిగింది.